ఇప్పుడు నేను మీకు చెప్పబోయే కథ నా ఫ్రెండ్ జీవితంలో నిజంగా జరిగింది. ఆ కథ గురించే ఇవాళ మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను ఎగ్జాక్ట్‌గా అతని వెర్షన్‌లో ఈ కథని చెప్పడానికి ట్రై చేస్తాను. నా జీవితంలో ఇది మర్చిపోలేని సంఘటన. ఇప్పటికీ రాత్రిపూట కళ్ళు మూసుకుంటే చాలు అవే చీకటి మూలలు. ఈ రాత్రి ఎప్పుడెప్పుడు గడుస్తుందా అనిపిస్తుంది. నేను హైదరాబాద్ నుండి పాట్నాకి ఉద్యోగం చేయడానికి వెళ్ళాను. నాకు మొదట్లో ఇల్లు దొరకడం చాలా కష్టంగా మారింది. కానీ మొత్తానికి ఒక పాత ఇల్లు దొరికింది. ఆ ఇల్లు చూడడానికి చాలా బాగుంది. అద్దె కూడా తక్కువే. అందుకే ఆ ఇంటికి వెళ్ళిపోయాను. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం నా సామాన్లన్నీ సర్దుకునేసరికి సాయంత్రం 6:30 అలా మెల్లిగా చీకటి పడుతుంది. నేను స్నానం చేసి భోజనం చేసి అలా బెడ్ ఎక్కాను. నాకు నిద్రపోయే ముందు పుస్తకాలు చదవడం అలవాటు. అలా నేను బుక్ చదువుతూ మెల్లిగా నిద్రలోకి జారుకున్నాను. అలా కాసేపటికి అలా చల్లటి గాలి వీస్తుంది. నేను పక్కనే పెట్టేసిన దుప్పటిని వెంటనే కప్పుకున్నాను. ఆ తర్వాత ఏదో తెలియని స్పర్శ నన్ను తాకుతున్నట్టు అనిపిస్తుంది. నాకేంటో అర్థం కాలేదు. వెంటనే నాకు మెలకు వచ్చింది. నేను నిద్రలో నుండి బయటికి లెగిశాను. తీరా చూస్తే కిటికీ తలుపులు తీసే ఉన్నాయి. నేను రాత్రి పడుకునేటప్పుడు కిటికీ తలుపులు వేశాను. కానీ ఇప్పుడు ఎవరు తీశారా అనిపించింది. సరే, నేను కిటికీ తలుపులు వేస్తున్నప్పుడు దూరంగా ఒంటరిగా ఒక ఆడపిల్ల తెల్లని చీర కట్టుకుని పొడవాటి జుట్టుతో పల్చటి శరీరంతో దూరంగా ఒక ఆడపిల్ల కనిపించింది. ఈ సమయంలో ఆ అమ్మాయి ఒంటరిగా ఏం చేస్తుందో నాకు అర్థం కాలేదు. దాని తర్వాత నేను విండో క్లోజ్ చేసి పడుకోవడం మొదలుపెట్టాను. అలా కాసేపటి తర్వాత ఏదో తెలియని స్పర్శ. ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. నా నోట్లో నుంచి మాట కూడా రావట్లేదు. ఎవరో నా మీద అలా కూర్చున్నట్టు అనిపిస్తుంది. ఊపిరి కూడా సరిగ్గా అందడం లేదు. వెంటనే నేను నిద్రలో నుండి బయటికి లేచాను. దాని తర్వాత మళ్ళీ విండో నుంచి చూస్తే ఆ దూరంగా ఉన్న ఆడపిల్ల మళ్ళీ దగ్గరికి వస్తున్నట్టు అనిపించింది. నాకేం చేయాలో అర్థం కాలేదు. నేను మొదట్లో ఇదంతా నా భ్రమే అనుకున్నాను. కానీ నా కంటిని నేను నమ్మలేకపోయాను. ఆ అమ్మాయి నా దగ్గరకు వస్తుంది. తన దగ్గరకు వస్తున్న కొద్దీ ఏదో తెలియని ఒక కమ్మనైన మల్లె పువ్వుల సువాసన వస్తుంది. తన దగ్గరకు వచ్చే కొద్దీ దాని తీవ్రత ఇంకా పెరిగిపోతుంది. తను నా వైపే వస్తున్నట్టు అనిపించింది. నాకు చాలా భయంగా అనిపించింది. నాకేం చేయాలో అర్థం కాలేదు. నా నోట్లో నుంచి మాట కూడా రావట్లేదు. గట్టిగా అరుద్దామంటే మెల్లిగా నాకు చెమటలు పట్టడం స్టార్ట్ అయింది. ఆ గాలిలో కూడా నాకు మెల్లిగా చెమటలు పడుతున్నాయి. నాకేం జరుగుతుందో అర్థం కాలేదు. దాని తర్వాత సరిగ్గా తెల్లవారుజామున 4 గంటలకి నేను నిద్రపోయాను. వెంటనే పొద్దునే లెగిసేసరికి 9 గంటలైంది. నేను వెంటనే ఆఫీస్కి రెడీ అయి వెళ్ళాను. నేను వెళ్తున్నాను, కానీ ఆ రాత్రి జరిగిన సంఘటనే నాకు ఇంకా గుర్తుంది. నాకు ఏం చేయబుద్ధి కావట్లేదు. జనరల్గా నేను సాధారణంగా చాలా లాజికల్గా ఆలోచించే వ్యక్తిని. ఈ జనరేషన్లో కూడా ఈ దెయ్యాలు భూతాలు ఉన్నాయా అనుకుంటాను. అలాంటిది ఆ రాత్రి జరిగిన సంఘటన మాత్రం నేను మర్చిపోలేకపోతున్నాను. అది నిజమేమో అనిపిస్తుంది. అది పీడకల అనుకోవడానికి నేను ఎంతో ప్రయత్నించాను, కానీ నా వల్ల కాలేదు. ఆ తర్వాత రాత్రి 7 గంటలకి నేను ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వచ్చాను. ఇదంతా పీడకల అని మర్చిపోయి నేను స్నానం చేసి భోజనం చేసి బెడ్ ఎక్కి మళ్ళీ నేను చదువుతున్న బుక్ని చదవడం మొదలుపెట్టాను. అలా చదువుతూ నేను నిద్రలోకి జారుకున్నాను. నిద్రలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే స్పర్శ, ఏదో తాకుతున్నట్టు, ఎవరో నా మీదకి వచ్చి కూర్చున్నట్టు. నోట్లో నుంచి మాట కూడా రావట్లేదు. ఈసారి కూడా నేను వేసిన కిటికీ తలుపులు మళ్ళీ తీసే ఉన్నాయి. చుట్టూ చిమ్మ చీకటి, నిశ్శబ్దం. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఎవరో ఇంట్లోపలికి వస్తున్నట్టు, ఒక ఆడపిల్ల వస్తున్నట్టు పట్టెల శబ్దం వస్తుంది. నాకేం జరుగుతుందో అర్థం కాలేదు. అలా భయపడుతూ తెల్లవారుజామున 5 గంటలకి నేను నిద్రపోయాను. లెగిసేసరికి మధ్యాహ్నం అయింది. నా ఆఫీస్ టైం కూడా అయిపోయింది. నాకు ఆఫీస్కి వెళ్ళాలని కూడా లేదు. ఆ తర్వాత అక్కడ స్థానికంగా ఉండే బాబురావు అనే పెద్ద ఆయన నేను ఉంటున్న ఇంటికి వచ్చాడు. వచ్చి, బాబు, ఈ ఇంటికి కొత్తగా వచ్చింది నువ్వే అనుకుంటా అంటే, అవునండి అన్నాను. చాలా సంవత్సరాల తర్వాత ఈ ఇంటికి నువ్వే అద్దెకి వచ్చా బాబు అన్నాడు. అదేంటండి, ఇన్ని సంవత్సరాల దాకా ఈ ఇంటికి ఎవరు అద్దెకి రాలేదా అని అడిగాను. బాబు, ఈ ఇంటి గురించి విన్న తర్వాత ఈ ఇంటి దరిదాపుల్లో కూడా ఎవరు రారు. కానీ చాలా సంవత్సరాల తర్వాత నువ్వు ఇంటికి అద్దెకొచ్చావు.
అని అనేసరికి నాకు అదేంటో తెలుసుకోవాలనిపించింది. ఈ ఇంటికి ఎందుకు ఎవరు రావట్లేదో నాకు తెలుసుకోవాలనిపించింది. వెంటనే ఆ పెద్ద ఆయన అడిగాను, ఈ ఇంటికి ఎందుకు ఎవరు అద్దెకి రావట్లేదండి అని అడిగాను. అప్పుడు ఆయన నాకు ఒక స్టోరీ చెప్పడం స్టార్ట్ చేశారు. చాలా సంవత్సరాల క్రితం మంజుల అనే అమ్మాయి ఈ ఇంటిని ఇష్టంగా కట్టించుకుంది. ఈ అమ్మాయికి యువకులంటే విపరీతమైన ఆకర్షణ ఉండేది. అందంగా, చలాకీగా ఏ యువకుడైనా కనిపిస్తే వాళ్ళని ఆకట్టుకోవాలనుకుంటుంది. తన తల్లిదండ్రులు ఆమెకి ఎన్నోసార్లు పెళ్లి చేయాలనుకున్నారు. కానీ ఆవిడే చాలాసార్లు వద్దనుకుంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆవిడ అనుకోకుండా సడన్గా చనిపోయింది. అప్పటి నుంచి ఆవిడ ఆత్మ ఈ ఇంట్లోనే ఉంది అని చెప్పారు. దాని తర్వాత నేను కొంచెం ఆలోచించడం మొదలుపెట్టాను. నిజం చెప్పాలంటే నాకు ముందు కన్నా తర్వాత భయం ఎక్కువ వేసింది. కానీ ఏం చేయాలో అర్థం కాలేదు. కొద్దిసేపటి తర్వాత ఆ పెద్ద ఆయన వెళ్ళిపోయారు. ఈ రాత్రి ఎలాగైనా గడిచిపోతే బాగుండు అనుకున్నాను. నేను స్నానం చేసి భోజనం చేసి రాత్రి పడుకునే ముందు దీపాలు వెలిగించి నా పక్కన ఒక కర్ర పెట్టుకుని పడుకున్నాను. నాకు నిద్ర పట్టడం చాలా కష్టంగా అనిపించింది. సరే అని నేను చదువుతున్న బుక్ని చదవడం మొదలుపెట్టాను. కాసేపటికి నేను నిద్రలోకి జారుకున్నాను. మళ్ళీ అదే స్పర్శ, మళ్ళీ ఎవరో నా మీద ఎక్కి కూర్చున్నట్టు అనిపించింది. ఊపిరి అందడం లేదు, నోట్లో నుంచి మాట కూడా రావడం లేదు. కాసేపటికి వెంటనే దీపాలు కూడా ఆరిపోయాయి. ఎవరో నా పక్కన కూర్చున్నట్టు అనిపిస్తుంది. నా పక్కన కూర్చుని నా పక్కన పడుకున్నట్టు అనిపిస్తుంది. కానీ చుట్టూ చూస్తే ఎవరూ లేరు. అంతా చీకటి. ఒక్క గడియారం శబ్దం తప్ప ఏది వినబడట్లేదు. నాకేం జరుగుతుందో అర్థం కాలేదు. అలా తెల్లవారుజామున 5 గంటలకి నేను నిద్రపోయాను. మళ్ళీ మధ్యాహ్నమే లేచాను. నాకేం జరుగుతుందో అర్థం కాలేదు. ఈ ఇంటి నుండి వెళ్ళిపోవాలనుకున్నాను, కానీ నా వల్ల కాలేదు. ఆ రోజు నేను ఆరు బయట వరండాలో కూర్చున్నాను. వెంటనే ఒక అద్దం పేలిన సౌండ్ వచ్చింది. నేను వెంటనే లోపలికి వెళ్ళి చూశాను. నిజంగానే ఒక అద్దం పేలింది. పేలి ముక్కలు ముక్కలుగా చెల్లా చెదురుగా నేల మీద పడింది. నాకు అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. వెంటనే ఆ పీసెస్ అన్నీ బయటికి తీద్దామని చూస్తుంటే అక్కడ దగ్గరలో ఒక గోడ మీద రక్తం మార్కులు కనిపించాయి. నాకేం జరుగుతుందో అర్థం కాలేదు. వెంటనే నేను అక్కడితో వదిలేసి నేను బయటికి పరిగెత్తాను. అలా పరిగెడుతున్నప్పుడు ఆ పెద్ద ఆయన బాబురాం నన్ను పిలిచారు. ఏంటి బాబు, ఎక్కడికి పరిగెడుతున్నావు అని అడిగారు. నేను జరిగిన విషయం అంతా చెప్పాను. ఆయన కూడా నాతో పాటు వచ్చారు. ఆయన నాతో పాటు ఇంటికి వచ్చారు. ఆయన ఇంట్లోకి వచ్చి చూసేసరికి పగిలిన అద్దం ముక్కలు కనిపించలేదు. నాకు కనిపించిన గోడ మీద కనిపించిన రక్తం మార్కలు కూడా ఆయన కనిపించలేదు. ఆయన ఇక్కడేం జరగలేదు కదా అన్నారు. నేను జరిగిందంతా చెప్పాను. కానీ ఆయన ఇక్కడేం జరగలేదు కదా బాబు అన్నారు. నేను తిరిగి చూశాను. అక్కడ ఏం జరగలేదు. అంతకుముందు ఎలా ఉందో అలానే ఉంది. గోడ మీద రక్తం మార్కలు కనిపించలేదు. పగిలిన గాజు పెంకులు కింద కనిపించలేదు. నాకు అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కానీ బాబురాం గారు నా పరిస్థితి అర్థం చేసుకుని ఇవాళ నువ్వు మా ఇంట్లో పడుకో బాబు అన్నారు. కానీ నాకున్న పరిస్థితిని బట్టి నాకెందుకో ఆయన ఇబ్బంది పెడతా అనిపించింది. కానీ నాకు ప్రస్తుతం ఉన్న పరిస్థితి బట్టి నేను ఇంట్లో ఉండలేను. నేను ఆ రోజు రాత్రి బాబురాం గారి ఇంట్లో పడుకున్నాను. మళ్ళీ తెల్లారగానే లెగిసి ఇంటికి వచ్చాను. నాకు అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. నేను అలా ఇంటికి వచ్చినప్పుడు పక్కనే పాపిడి బిళ్ళ లాంటి ఒక వస్తువు కనిపించింది. అది రంగురంగుల డిజైన్తో చాలా పాడుబడిందిగా కనిపించింది. దాన్ని తీసి చూశాను. మళ్ళీ ఏదో తెలియని స్పర్శ, ఎవరో నా మీద ఎక్కి కూర్చున్నట్టు అనిపించింది. నోట్లో నుంచి మాట రావట్లేదు. వెంటనే నేను దాన్ని విసిరేశాను. ఆ తర్వాత నేను బాబురాం గారి దగ్గరికి వెళ్ళి ఈ జరిగిన విషయం అంతా చెప్పాను. ఆయన మా ఇంటికి వచ్చారు. మేమిద్దరం ఇంటిని మొత్తం సర్చ్ చేయడం మొదలుపెట్టాం. అలా చేస్తున్నప్పుడు సడన్ గా ఒక పటం కింద పడిపోయింది. దాన్ని పైకి తీసి మొత్తం తుడిచి చూస్తే ఒక ఆడపిల్ల వెనకాల ఒక అబ్బాయి ఉన్నారు. నాకు తెలిసి ఆడపిల్లే మంజుల ఏమో అనుకున్నాను. బాబురాం గారు కూడా ఈ పటంలో ఉన్నది మంజులనే అని చెప్పారు. మరి ఆ మంజుల వెనుకున్న అబ్బాయి ఎవరు మా ఇద్దరికి తెలీదు. నేను ఆయన అడిగాను, కానీ నాకు మంజుల గురించి తెలుసు, కానీ ఆ మంజుల వెనుకున్న ఈ అబ్బాయి ఎవరో నాకు తెలియదు అన్నారు. ఇంతకీ ఆ మంజుల వెనుకున్న అబ్బాయి ఎవరు, దాని వెనుకున్న కథ ఏంటి మాకు తెలీదు. ఇంతకీ మంజుల ఎందుకు చనిపోయింది? ఎన్నో ప్రశ్నలు మమ్మల్ని వెంటాడుతూనే ఉన్నాయి. ఆ తర్వాత మాకు ఆ దగ్గరే ఉన్న లెటర్ కనిపించింది. ఆ లెటర్ చాలా పాతపడి ఉండడం వల్ల లెటర్ సరిగా కనిపించలేదు. ఆ లెటర్ చూడంగానే అర్థమైంది అది మంజులి తన స్వహస్తాలతో రాసిందని. నేను మరియు బాబురాం గారు ఆ లెటర్ని చదవడానికి ప్రయత్నించాం. అందులో మంజుల రాసింది ఏంటంటే, నేను నిన్ను ప్రేమించాను, కానీ నువ్వు నన్ను మోసం చేశావు. నేను ఎవరిని వదిలిపెట్టను.
నా ప్రేమని ఎవరూ పొందలేరు. పెళ్లి కాని యువకుల్ని నా దగ్గరే ఉంచుకుంటాను అని అందులో రాసుంది. అది చూసిన తర్వాత నాకింకా భయం పెరిగిపోయింది. ఆ తర్వాత బాబురామ్ గారు నాతో చెప్పింది ఏంటంటే, నీ ప్రశాంతతకు ఉన్నది ఒకే ఒక దారి, మంజుల కోరిక తీర్చి తనని లోకం నుంచి పంపించడమే అని చెప్పారు. కానీ ఇదంతా నా ఒక్కడి వల్ల ఎలా సాధ్యం అవుతుంది అని నేను తిరిగి అడిగాను. కానీ ఇదంతా నీ మీదే ఆధారపడింది. నీ ప్రశాంతత తిరిగి మళ్ళీ నీకు కావాలంటే మంజుల కోరిక తీరాల్సిందే అని ఆయన అన్నారు. దాని తర్వాత మేము గ్రామంలో ఉండే చాలామందిని మంజుల, రాహుల్ గురించి అడిగాము. కానీ ఎవరూ చెప్పడానికి ఇష్టపడలేదు. అందరూ భయంతో ఇంట్లోకి వెళ్ళిపోయారు. అలా అన్వేషిస్తున్నప్పుడు దారిలో ముసలావిడ కనిపించింది. ఆవిడని అడిగాం. ఆవిడ మంజుల గురించి విన్న కథని చెప్పింది. మంజుల ఎవరినో ప్రేమించింది, అతను మోసం చేశాడు, కొన్ని సంవత్సరాలకి ఆవిడ అకస్మాత్తుగా చనిపోయింది అని ఆ ముసలావిడ చెప్పింది. ఆ తర్వాత ఆ ముసలావిడ నేను అడిగాను, చూడమ్మా, ఇంతకీ ఆ మోసం చేసిన వాడి పేరు మీకు తెలుసా అని అడిగాను. ఆవిడ బాగా గుర్తు చేసుకుని రాహుల్ అనుకుంటా అని చెప్పింది. ఆవిడికి ఇంకా తెలిసేమోనని ఆవిడ దగ్గర నుంచి ఇంకా తెలుసుకుందామని ఎంతో ప్రయత్నించాను. కానీ ఆవిడకి గుర్తున్నది చెప్పింది. దాని తర్వాత రాహుల్ని అన్వేషించడానికి నేను గ్రామాలు తిరుగుతూనే ఉన్నాను. ఆ తర్వాత బాబురామ్ గారు, నాకు తెలిసిన ఒక స్వామీజీ ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుందని చెప్పారు. నేను వెంటనే ఆలోచన చేయకుండా ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాను. కానీ ఆ స్వామీజీ ఎక్కడో అడవుల్లో ఉంటారు. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే బస్సులు, ఆటోలు మారాల్సి వస్తుంది. ఆయన ఎంత కష్టమైనా సరే ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళాను. ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళగానే నాకు సమస్య పరిష్కారం అవుతుందేమో అనిపించింది. ఆ స్వామీజీ నేను రాగానే, నువ్వు చాలా ఆందోళనలో ఉన్నావు అని అన్నారు. ఆయనకి ఎలా తెలుస్తుందో నాకు అర్థం కాలేదు. నేను ఆ స్వామీజీకి జరిగిన విషయం అంతా చెప్పాను. ఆయన కాసేపు ధ్యానంలో ఉన్న తర్వాత అప్పుడు నాకు చెప్పారు, రాహుల్ 2 గ్రామాల అవతల ఇంకా బ్రతికే ఉన్నాడు అని చెప్పారు. రాహుల్ బ్రతికే ఉన్నాడు. అయితే రాహుల్ని పట్టుకోవడం చాలా ఈజీ అని నేను గ్రామాల్ని అన్వేషించడం మొదలుపెట్టాను. ఏ గ్రామానికి వెళ్ళినా సరే మంచుల గురించి అడిగితే అందరూ భయపడి చెప్పడానికి కూడా ఇష్టపడడం లేదు. అలా అన్వేషిస్తూ ఉంటే రాత్రి అయిపోయింది. నాకు నిద్ర ముంచుకొస్తుంది, కానీ ప్రశాంతంగా నిద్రపోలేని పరిస్థితి. ఆ సమయంలో నేను ఒక ధర్మాసనంలో పడుకున్నాను. అప్పుడు కూడా అంతే, ఏదో తెలియని స్పర్శ, ఘాటైన మల్లెపూల వాసన నన్ను వెంటాడుతూనే ఉంది. కానీ ఆ తర్వాత నేను గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఓ పెద్దావిడ నన్ను లేపింది. బాబు, ఇక్కడ పడుకున్నావేంటి అని అడిగింది. నేను వెంటనే లెగిశాను. ఆవిడ్ని చూడంగానే ఏదో పాజిటివ్ వైబ్, ఆవిడ కళ్ళల్లో ఏదో తెలియని ప్రశాంతత కనిపిస్తుంది. ఆవిడ నన్ను, అసలు నువ్వు మంజుల గురించి ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నావు అని అడిగారు. నేను జరిగిన విషయం అంతా ఆవిడకి చెప్పాను. ఆవిడ చెప్పింది ఏంటంటే, మంజుల చనిపోయిన తర్వాత రాహుల్ని మంజులే కనిపించకుండా చేసిందని కొందరు అనుకుంటున్నారు, నాకు తెలిసిందంతే అని ఆవిడ చెప్పారు. నాకు ఇంకా ఇదేం ట్విస్టో నాకు అర్థం కాలేదు. ఆయన నేను అన్వేషించడం మాత్రం ఆపలేదు. ఒకానొక సమయంలో ఇదంతా ఆపేద్దాం అనుకున్నాను. కానీ నా దగ్గర ఉన్నది ఒకే ఒక్క దారి, రాహుల్ని కనిపెట్టడం. అంతే. ఆ తర్వాత నా అన్వేషణలో భాగంగా చివరిగా ఓ పెద్ద ఆయన అడిగాను రాహుల్ గురించి. అప్పుడు ఆ పెద్ద ఆయన, రాహులా, ఆ మంజులని మోసం చేసిన అతనేనా అని అడిగారు. నాలో ఆశలు చిగురించాయి. రాహుల్ ఎలాగైనా దొరుకుతాడని అనుకున్నాను. వెంటనే ఆ పెద్ద ఆయన్ని రాహుల్ ఎక్కడుంటాడు, ఏం చేస్తున్నాడు అని అడగడం మొదలుపెట్టాను. అప్పుడు ఆ పెద్ద ఆయన చెప్పింది ఏంటంటే, రాహుల్ రాజ్ కుమార్గా పేరు మార్చుకుని దగ్గరలో ఒక వ్యాపారాన్ని తెరిచి ఇప్పుడు బాగా సంపాదిస్తున్నాడు అని చెప్పారు. నేను ఆయన అడిగాను, ఆ రాజ్ కుమార్ ఎక్కడుంటాడు అని. ఆయన నాకు కొన్ని డైరెక్షన్స్ చెప్పారు. రాజ్ కుమార్ అక్కడ ఉంటాడని. నేను వెంటనే రాజ్ కుమార్ని వెతకడానికి వెళ్ళాను. నాకు సడన్గా రాజ్ కుమార్ కనిపించాడు. నాకు వెన్నులో వణుకు పుట్టడం స్టార్ట్ అయింది. రాజ్ కుమార్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏదో తెలియని స్పర్శ, మళ్ళీ అదే ఘాటైన మల్లెపూల వాసన. ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. నేను రాజ్ కుమార్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఏం కావాలండి మీకు అన్నాను. మీకు మంజుల తెలుసు కదా అన్నాను. వెంటనే రాజ్ కుమార్ ఎంతో భయపడి, అసలు మీరెవరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు, వెళ్ళిపోండి వెళ్ళిపోండి అన్నాడు. నేను ఇంకా గట్టిగా అరిచాను, మంజులని ఎందుకు మోసం చేశావు అని అరిశాను. దాంతో అతను భయపడిపోయి వెళ్ళిపోయాడు. నేను వెంటనే బాబురామ్ గారితో,
రాజ్ కుమార్ ఉండే ప్రాంతానికి చేరుకున్నాను. అప్పుడు రాజ్ కుమార్, నేను వెళ్ళిపోమన్నా కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు అని భయంతో అడుగుతున్నాడు. నేను అప్పుడు చెప్పాను, మంజులని ఎందుకు మోసం చేశావు అని అడిగాను. ఆ సమయంలో నేను ఇలా అడుగుతున్నప్పుడు రాజ్ కుమార్ నన్ను ఇంకా బాబురాం గారిని తరిమేయడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో ఏదో తెలియని స్పర్శ, మళ్ళీ ఘాటైన మల్లెపూల వాసన. ఇంతలో రాజ్ కుమార్ గాల్లోకి తేలుతున్నాడు. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. చుట్టూ ఈదురు గాలి. ఆ దృశ్యం చూడ్డానికి ఎంతో భయంకరంగా ఉంది. 7 అవ్వకుండానే చీకటి కమ్ముకుంది. నాకు అప్పుడు అర్థమైంది, మంజుల ఇక్కడికి వచ్చేసింది. మంజుల తన కోరిక తీర్చుకోబోతుంది. ఆ తర్వాత మంజుల ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోబోతుంది. అలా రాజ్ కుమార్ గాల్లోకి తేలిపోయాడు. గాల్లోకి తేలి మళ్ళీ సడన్గా కింద పడిపోయి రక్తం కక్కుకుని చనిపోయాడు. ఆ తర్వాత మంజుల కూడా ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత నేను నా ఉద్యోగం వదిలేసి, ఆ గ్రామాన్ని వదిలేసి వేరే చోటకు వెళ్ళిపోయాను. ఇప్పటికీ నా జీవితంలో మర్చిపోలేని సంఘటన అది.